కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మంత్రి వివేక్ విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు భవన్లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ సత్తాలో వచ్చిన తర్వాత ప్రజాపాలన చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కొని సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆర్థికంగా ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. నెలకు 5,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా ఇల్లు నడిపిస్తున్నాము. 20,000 రూపాయలు మన జీతం ఉంటే దాంట్లో 40% కూడా ఖాళీ మిత్తులు కట్టడానికే పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం. సో ఇలాంటి పరిస్థితులలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు, పేద ప్రజలకు ఆదుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి, మాట ఇచ్చిన మనం ఎలక్షన్లో దాన్ని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడే మా సోదరుడు అంటున్నాడు, సార్ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం మంచిగా నడుస్తుంది, 10 సంవత్సరాలు మనం అందరం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశించినాము, కానీ రాలేదు. నిరుద్యోగ వృద్ధి హామీ ఇచ్చినారు, నిరుద్యోగ వృద్ధి రాలేదు. అవన్నీ కూడా మనము క్యాల్కులేట్ చేసుకుంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లు నిజంగానే నేను అన్ని చోట్ల వెళ్ళినప్పుడు అక్కడ ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే మన ప్రజలు కట్టుకుంటున్నారో చాలా బాగా కట్టుకుంటున్నారు. అందరూ వారి వారి ఏదైతే అలాట్మెంట్ 400 స్క్వేర్ ఫీట్ అయినా కానీ 500 అయినా కానీ 600 అయినా కానీ అన్నీ కూడా సరిగా కట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా సిద్దిపేటలో నిజంగా చెప్పాలంటే అన్నిటికన్నా మంచిగా ఎక్కడైతే స్కీమ్ నడుస్తుందో అది మన సిద్దిపేటలో ఉంది. అందరికీ కూడా సరిగా కట్టుకున్నప్పుడు, ఎందుకంటే నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది, ఈ ఇందిరమ్మ ఇల్లులు కట్టుకునేటప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్ ఇచ్చిందో, డిజైన్ ఇచ్చిందో దాని ప్రకారంగానే కట్టుకుంటే మనకు బిల్లు